గ్రోత్ ప్రకారం మీరు లెక్కేసుకుంటే అదే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వల్ల ఎంత మైనస్ లో ఉందని చెప్పాం. స్టేట్ లో ఆన్ గోయింగ్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంత మైనస్ లో ఉన్నాం కూడా చెప్పు. సోలార్ పవర్ మీరు 25-26 కల్లా ఎంత 1139 అండ్ 29-30 కల్లా 17,994. అట్లాగే 34-35 కల్లా 35,479 మెగావాట్స్ మైనస్ లో సోలార్ పవర్ లో ఈ రాష్ట్రం ఉండబోతాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించి కూడా టోటల్ గా -10,296 34-35 కల్లా ఈ పీరియడ్ అయిపోయే వరకు మనకి 29-30 కల్లా 7,876 మెగావాట్స్ పవర్ స్టోరేజ్ సంబంధించి ఈ రాష్ట్రం వెనకబడుతుంది. ఇంతవరకు మనం ఈ ఎనర్జీ స్టోరేజ్ అనే దానికోసం మనం ఇంతవరకు ప్రణాళికే చేసుకోలేదు ఈ రాష్ట్రం, లేనే లేదు. అట్లాగే థర్మల్ పవర్ సంబంధించి 25-26 కల్లా నెక్స్ట్ ఇయర్కే మనకి ఇప్పుడున్నటువంటి గ్రోత్ ప్రకారం చూస్తే మైనస్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుతో సహా పీక్ డిమాండ్ ఇంక్లూడింగ్ యాదాద్రిలో 5 యూనిట్స్ కూడా కంప్లీట్ అయి ఫుల్ ప్రొడక్షన్ లోకి వస్తే కూడా -594 థర్మల్ పవర్ మనం మైనస్ లో ఉండబోతున్నాం. 29-30 కల్లా 1,433 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. 34-35 కల్లా 7,377 మెగావాట్స్ మైనస్ లో ఉండబోతున్నాం. విండ్ పవర్ లో వచ్చే వరకు ఫైనల్ గా 29-30 కల్లా 1,000, 34-35 కల్లా 3,500. దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. కెపాసిటీ ఎడిషన్ ప్లాన్ ఫర్ 3 ట్రిలియన్ ఎకానమీ. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మన జిఎస్డిపి ఇయర్ వైజ్ ఏ రకంగా గ్రోత్ ఉంటుందో ఆ గ్రోత్ కు అనుగుణంగా పవర్ ఎస్టిమేషన్స్ దాని అవసరం లెక్కేసుకుంటే సోలార్ పవర్ 25-26 కల్లా 1,039, 29-30 కల్లా 19,502 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్, సో ఇంత సోలార్ పవర్ తెచ్చుకుంటే మళ్ళీ స్టోరేజ్ చేసుకొని వాడుకోవడానికి కావాల్సింది 29-30 కల్లా 8,207 సరిపోయేంత స్టోరేజ్ మనం చేసుకోవాలి ప్లాన్ మైనస్ లో ఉంది. 34-35 కల్లా 11,492 కావాల్సింది స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు లేదు. థర్మల్ పవర్కి వచ్చే వరకు 25-26 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ లోనే -494 తక్కువ పడుతుంది. మీరు 29-30 కల్లా 3,550 మెగావాట్స్ పవర్ అవసరం ఉంటుంది. 34-35 కల్లా 9,931 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రాన్ని అడిషనల్ గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విండ్ పవర్కి వచ్చే వరకల్లా సరే విండ్ పవర్ 29-30 కల్లా 1,000 కావాలి. 34-35 కల్లా 3,500 కావాలి. ఇక సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం ఉంది. ఇలా 29-30 కల్లా క్యుములేటివ్ కెపాసిటీ అడిషన్ 16,076 చేసుకోవాలి. 34-35 కల్లా 27,121 మెగావాట్స్ అవసరం. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం చూసుకుంటే 29-30 కల్లా 19,502, 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. సో సోలార్ కెపాసిటీ ఎడిషన్ ఆప్షన్స్ ఏంటంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్, చీపర్ పవర్, ఇంక్రీజ్ సేల్స్. డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ బర్డన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే మనం రాష్ట్ర ప్రకారం
మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్